జారాకి మిడ్‌నైట్ 3:00కి సడన్‌గా బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయితే అయ్యింది. చాలా ఇబ్బంది పడింది జారా అయితే. ఓవర్ స్ట్రెస్ అయిపోయిందంట జారాకి. అంటే నేను వాకింగ్‌కి లిమిట్‌లో తీసుకెళ్ళడం. ఒకప్పుడు జారాకి ఏంటంటే చాలా ఎక్కువ సేపు వాకింగ్ తీసుకెళ్లేదాన్ని. బట్ ఇప్పుడు బేబీస్ ఉన్నారని చెప్పి వాకింగ్ చాలా తక్కువగా తీసుకెళ్తున్నాను. ఒక 10 మినిట్స్ 20 మినిట్సే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే బేబీస్‌కి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చేస్తదేమో అని చెప్పి నేను అంత దూరం తీసుకెళ్లట్లేదు. ఓన్లీ మా ఇంటి కింద ఒక రౌండ్ వేపిస్తున్నాను అంతే. అది ఓవర్ స్ట్రెస్ అయిపోయింది జారాకి. అంటే జారా చాలా ఫీల్ అవుతుంది. చాకో గడికి రాక్సీ గడికి ఎక్కువసేపు వాకింగ్ తీసుకెళ్తున్నాను, దాన్ని తీసుకెళ్లట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధ అనిపించిందేమో. అవి చూస్తుంది, ఎందుకంటే నేను వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్తున్నా, ఎంతసేపు తీసుకెళ్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తుంది జారా అనేది. సో అది ఓవర్ యాంగ్జైటీ అండ్ ఓవర్ స్ట్రెస్ అయిపోయింది జారా అయితే. నైట్ అంతా ఒక 3 నుంచి అనుకుంటా 3 to 5 వరకు తిరుగుతూనే ఉంది, ఇల్లంతా తిరుగుతూనే ఉంది. దాని స్ట్రెస్ అనేది తట్టుకోలేకపోతుంది, అది అంత స్ట్రెస్ ఫీల్ అవుతుంది. నేనైతే ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్స్ కూడా ఇస్తూ ఉన్నాను, దాని టంగ్ దగ్గర పెడుతూ ఉన్నాను. ఏమో చల్లదనానికైనా అది కూల్ అవుతుందేమో అని చెప్పి. ఈవెన్ ఏసీ కూడా వేసాను, అయినా అది దాని బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవ్వట్లేదు. బాడీ టెంపరేచర్ కూల్ అవుతుందేమో అని చెప్పి దానికి ఫేస్ వాష్ చేయడం, ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్స్ ఇవ్వడం, దాని వల్ల అయితే ఆ స్ట్రెస్ ఆ టెంపరేచర్ అనేది నార్మల్ అవ్వట్లేదు. బట్ నాకైతే చాలా టెన్షన్ అనిపించింది. దాన్ని పట్టుకొని నిజంగా చాలాసేపు ఏడ్చాను, ఎందుకు ఇలా అవుతుంది జారాకి అని చెప్పి. ఈవెన్ నేను గూగుల్ సర్చ్ చేశాను, ఎందుకు ఇలా నాలిక బయట పెట్టి అంతసేపు గట్టిగా ఊపిరి తీసుకుంటుంది అని చెప్పి. గూగుల్ నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే పప్పీస్ కి ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్లే అలాగ అవుతాయి అని చెప్పి. అదే కానీ కంటిన్యూ అయితే 3-4 టైమ్స్ డేలో హాస్పిటల్ కి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఓవర్ స్ట్రెస్ ముందైతే జారా అయితే వామిటింగ్స్ చేసుకుంది, తిన్నిదంతా కక్కేసింది, అరగలేదు దానికి. సో అది చూసి నేను ఇంకా భయపడ్డాను, దీనికి ఏమైపోయిందేమో అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు అది ఏం తిన్నా దాని పిల్లలకే ఇవ్వాలి, ఆ పిల్లలు కూడా హెల్దీగా ఉన్నాయంటే దీనికి హెల్దీ ఫుడ్ ఇవ్వడం వల్ల. ఏమో నేను అనుకున్నాను నైట్ టైం పడుకునేటప్పుడు ఏమైనా తినేసిందేమో, ఎందుకంటే నేను వన్స్ వాళ్ళు పడుకునే ముందు నేను పైకి తీసుకొచ్చి వాకింగ్ చేపిస్తాను, వాష్రూమ్ ఏమైనా వెళ్తారేమో అని. సో ఆ టైంలో ఏమైనా తినేసిందేమో, కిందకు వచ్చేసి కక్కిందేమో అనుకొని అలా కూడా ఆలోచించాను. తిన్నది మొత్తం కక్కేసింది. నేనైతే నా ఫ్రెండ్ సత్య అనే అమ్మాయి వెటనరీ డాక్టర్ అనమాట, తనకు కాల్ చేసి చెప్పాను. ఆ నైట్ 3:00కి మెసేజ్ చేశాను, కానీ పడుకుంది, ఎందుకు ఇబ్బంది చేయాలని చెప్పి ఆ టైంలో ఫోన్ చేయలేదు తనకి. బట్ నాకు ఎర్లీ మార్నింగ్ రెస్పాండ్ అయితే అయ్యింది. నేను జారా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, ఇలా అవుతుంది దీనికి ఏమైంది అని చెప్తే అది అంది, వెంటనే నువ్వు ఇంకోసారి అలా అయితే మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళిపో, అది ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్లే దానికి అలా అవుతుంది అని చెప్పింది అనమాట. సో అది ఓవర్ స్ట్రెస్ ఒకవేళ అది ఎక్కువ అయితే ఇంకా 3-4 అవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ అనేది వచ్చేస్తుంది, హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది జారమ్మకైతే. నాకైతే అది వినగానే చాలా భయం వేసింది. వాటర్ లా రావడం అవన్నీ అవుతాయంట, బట్ మా జారమ్మకి లక్కీగా అవి ఏమీ రాలేదు. అప్పటికి చాలా వరకు దాని ఫేస్ వాష్ చేయడం, ఐస్ క్యూబ్స్ ఇవ్వడం వల్ల అవి కంట్రోల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. మా జారమ్మ అయితే అంత బాధలో ఉన్నా కూడా దాని పిల్లల దగ్గరికి వెళ్ళి మిల్క్ ఇస్తుంది. నాకైతే నిజంగా అది చూడగానే ఇంకా ఏడుపు వచ్చేసింది, ఎందుకు జారా ఇంత పెయిన్ ని తీసుకొని మరీ ఉంటున్నావు అని చెప్పి. ఎందుకంటే అవి అరుస్తున్నాయి పిల్లలు పాలు కావాలని చెప్పి. ఇది దీని పెయిన్ ఆపుకొని మరీ మిల్క్ ఇవ్వడానికి వెళ్ళింది జారమ్మ అయితే. ఇంకా నాకు ఎందుకైనా మంచిది, మళ్ళీ రాలేదు, సెకండ్ టైం వస్తేనే తీసుకెళ్ళు అంది. బట్ నేను ఎందుకైనా మంచిది అని చెప్పి నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఎలాగా ఉంది, జారాకి చెకప్ చేయించాలని చెప్పి నేను తీసుకొని వెళ్ళాను. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవన్నీ కనుక్కుందామని చెప్పి డాక్టర్ కాల్ చేసి వెళ్ళాము. డాక్టర్ ఏం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ 9కి రండి ఉంటారని చెప్పి. మేము వెళ్ళగానే డాక్టర్ అయితే అవైలబుల్ ఉన్నారు. సో డాక్టర్కి మీట్ అయ్యాము, చెప్పారు. యాక్చువల్గా మాకు అక్కడ క్యామ్ అలో లేదు, సో వీడియోస్ తీయొద్దని చెప్పారు. నేను కొంతవరకే వీడియోస్ తీశాను. అవి మీకు తెలియాలి కదా జారమ్మ జర్నీ అనేది. జారమ్మని మీరు చాలా ఇష్టపడుతున్నారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడైతే పిల్లలు ఉన్నాయి కదా, పిల్లలు ఉన్నప్పుడు దానికి పాలు పెట్టాలి కంపల్సరీగా, ఇప్పుడు ఆపరేషన్ చేయడం అయితే అవ్వదు అని చెప్పేసి. పిల్లల్ని 16th ఇస్తాం కాబట్టి, సో 16th తర్వాత అంటే మార్చ్ ఫస్ట్ వీక్ లో అలా తీసుకొని రమ్మన్నారు ఆపరేషన్ కి. ఇప్పుడైతే దాని నిపుల్స్ అనేవి పెద్దగా ఉంటాయి కదా, మ్యామరిన్ గ్లాండ్స్ అనేవి, మన ఆపరేషన్ చేయడం అవ్వదు, సో దానికి ఇబ్బంది అయిపోతుంది ఆపరేషన్ చేసినా అని చెప్పారు. సో ఎప్పుడైతే 16th ఇస్తారో మార్చ్ ఫస్ట్ వీక్ ఒకసారి తండి, ఇన్ కేస్ అవి కానీ లోపలికి వెళ్ళిపోతే మన ఆపరేషన్ ఈజీగా చేసేవచ్చు జారమ్మకి, మేము చేస్తాము ఇక్కడ అవైలబుల్. మార్చ్ ఫస్ట్ అయితే తీసుకెళ్లి టెస్ట్లు అవన్నీ చేపించేసి ఒక ఆపరేషన్ డేట్ అయితే ఇస్తానని చెప్పారు. సో ఆ డేట్ కి మళ్ళీ తీసుకువెళ్ళాలి. ఆపరేషన్ రేపు అనగానే ఈ రోజు ఈవినింగ్ నుంచి జారమ్మకి ఫుడ్ ఏది పెట్టొద్దని చెప్పారు, మినిమం వాటర్ కూడా తాగించొద్దని చెప్పారు. మా జారమ్మ అయితే అస్సలు ఫుడ్ లేకుండా ఉండలేదు, ఏదో ఒకటి తింటా ఉంటది. నాకైతే ఆ రోజు చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి, మినిమం వాటర్ కూడా వద్దని చెప్పారు. అలా ఆపరేషన్ అయితే చేస్తారంట ఎర్లీ మార్నింగ్ 9. చాలా కేర్ తీసుకోవాలి జారమ్మకి. ఆపరేషన్ అయిన 2 వీక్స్ వరకు జారమ్మని అయితే చాలా కేర్ గా తీసుకోమని చెప్పారు, ఎందుకంటే కుట్లు గానీ ఏమైనా అయితే గానీ జారమ్మకి మళ్ళీ ప్రాబ్లం. మాకు అవన్నీ చెప్పగానే ఇంకా మా ఇంట్లో 2 మేల్ పప్పీస్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి, ఎక్కడ ఉంచాలి అనే థాట్ లోనే ఉన్నాం మేము. ఇప్పుడు మెయిన్ రాక్సీ అయితే జారాన్ని విడిచిపెట్టి ఇప్పటి వరకు లేడు. సో మేమైతే ఇప్పుడు వాడిని విడిచిపెట్టి ఎక్కడ ఉంచాలి అనే థాట్ లో ఉన్నాం. రాక్సీని అయితే ఎక్కడ ఉంచాలి 2 వీక్స్ అనే థాట్ లో
లోనే ఉన్నాము. ఇందాక వచ్చినప్పుడు కూడా కార్ లో నేను మా తమ్ముడు అదే మాట్లాడుకుంటున్నాము. 2 వీక్స్ రాక్సీ గారిని ఎక్కడ ఉంచాలి, ఉండగలడా లేదా, అసలే జారాకి చాలా అటాచ్ అయిపోయాడు కదా అని చెప్పి. సో మెయిన్ గా ఇప్పుడు జారమ్మ హెల్త్ కండిషన్ అయితే ఫైన్ అయితే అలా అయింది. నేను వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. ఎక్కువగా దానికి లోన్లీగా ఫీల్ అయినట్టు చూడొద్దు, పిల్లల దగ్గర కూడా ఎక్కువగా ఉంచొద్దు, కొంచెం దూరం ఉంచండి, తిప్పండి అటు ఇటు. దానికి కూడా కొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఉండాలి కదా, ఒక దగ్గరే ఉండేసరికి దానికి ఓవర్ స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది అని చెప్పారు. సో నేనైతే ఇప్పటి నుంచి జారమ్మకి డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ అయితే తీసుకెళ్తాను. దాని హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. ఇప్పటి వరకు పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి నేను తీసుకెళ్లలేదు. ఇప్పుడు నుంచి అయితే జారమ్మకి నేను ఇంకా బాగా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. జారా కూడా మిమ్మల్ని చాలా లవ్ చేస్తుంది.